దోస్తులందరికీ నమస్తే. డే 4కి స్వాగతం. ఫామ్‌కి అయితే బయలుదేరిపోయినాననమాట. మధ్యలో టిఫిన్ పార్సల్ తీసేసుకొని ఒక జ్యూస్ తీసుకున్నాననమాట. తీసుకొనైతే ఫామ్‌కి అయితే వచ్చేసిన. మధ్యలో షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ స్టాక్ అంతా నచ్చలే. ఫోటో తీసి వచ్చేసినాను. ఫామ్‌కి రాంగానే ఫామ్ లోపలికెళ్ళి అన్నీ చూసేసిన తర్వాత మోర్టాలిటీ 90 వరకు అయినాయనమాట. మోర్టాలిటీ అన్నీ సపరేట్ చేసినామనమాట. ఫామ్ అయితే ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫామ్ అయితే ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం ఇక్కడుండి మాత్రమే స్టార్ట్ చేయాలి. నేను కోడి పిల్లలే కదా ఫీడ్ పెట్టి వెళ్ళిపోతా, నీళ్ళు పెట్టి వెళ్ళిపోతా, మళ్ళీ ఈవినింగ్ వస్తా, ఆఫ్టర్నూన్ వస్తా అంటే ఇలా అంటే కుదరదు. ఎందుకంటే అవి చిన్న పిల్లలు ఉన్నప్పుడు శ్రద్ధతోటి జాగ్రత్త తీసుకొని వాటిని పెంచాలి. ఎందుకంటే కుప్పలు అవుతాయి, అవి ఎట్లా ఫీడ్ తీసుకుంటున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అన్నీ శ్రద్ధతోటి తీస్తేనే ఫామ్ మంచి గ్రోత్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. లేదంటే మోర్టాలిటీ అన్ని పిల్లలు చనిపోవడం జరుగుతుంది. వీటిని ముఖ్యంగా గమనించుకోవాలి. ఫామ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కేర్‌లెస్‌గా మాత్రం ఉండొద్దు. అయితది పోతది అంటే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతది. 100% ఇది. మార్నింగ్ తెచ్చిన టిఫిన్ తినేసి అందరం తిన్నామన్నమాట. ఇంతటితో డే 4 ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో డ్రీమ్ బై స్టీఫెన్సన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్.